క్వింగ్ అండ్ క్వీన్ టాస్క్లో బిగ్ బాస్ ఆట చప్పగా సాగుతుంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయినట్టుగానే రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు పన్నులుగా, పన్నులుగా ఉన్న వాళ్ళు రాజులుగా మారుతున్నారు. గత 3 రోజులుగా సాగుతున్నటువంటి ఈ ఆటలో దివ్యారాణి నుంచి కమాండర్లు కాగా నిఖిల్ కమాండర్ నుంచి రాజు అయ్యాడు. అయితే ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్కు రాణిగా మారింది తనుజ. దాని గురించి ఇప్పుడు రివ్యూ చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో మాస్టర్ షెఫ్ సంజయ్ తుమ్మా ఎంట్రీ ఇచ్చి రాయల్ టాస్క్లో డ్రామాని రక్తి కట్టించేలా ప్రయత్నం చేశాడు. రాజ్యంలో రాజు రాణిలకు ఎలాగైతే వడ్డిస్తారో వీళ్ళకు కూడా అలాగే వడ్డించబోతున్నాను అని అనగా అమ్మయ్య అని చేతులెత్తి దండం పెట్టేశారు రితు, కళ్యాణ్, నిఖిల్లు. ఆ తర్వాత హౌస్లో వాళ్ళందరి గురించి మాట్లాడారు. తనుజాకైతే తెగ బిస్కెట్ వేశాడు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత తన అసిస్టెంట్ ప్రణవ్ను హౌస్లోకి రప్పించి వివిధ రకాల వంటలను చేయించాడు ప్రణవ్. రాజు రాణి కోసం నాన్ వెజ్ వంటకాలు చేస్తుంటే ఇమానుయల్ వెళ్ళి అన్న టిష్యూ పేపర్ కింద పెట్టు అన్న, తర్వాత తింటాను అని జాలిగా అడిగాడు. దానికి నో అనేశాడు ప్రణవ్. కనీసం టేస్ట్ అయినా చూస్తాను పెట్టన్నా అని ఇమానుయల్ అంటే నేను బాగానే టేస్ట్గా చేస్తాను, నువ్వు వెళ్ళు అని పంపించేశాడు. దాంతో ఇమానుయల్ ఏంటి సార్, ఇతను బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉన్నాడు, కనీసం వాసన కూడా చూడనివ్వడం లేదు అని పంచులు వేశాడు ఇమానుయల్. ఆ తర్వాత ప్రణవ్ చేసినటువంటి నాన్ వెజ్ వంటకాలు రాజులకు వడ్డించాడు. దీంతో రితు, కళ్యాణ్, నిఖిల్ రొట్టెలేసుకొని తిన్నారు. ఇంతలో ఇమానుయల్ తనుజ డైరెక్షన్లో సీక్రెట్గా కొన్ని పిస్ ముక్కలను దాచేశాడు. ఆ తర్వాత రితు ఎవరు చూడకుండా ఇమానుయల్కు ఒక పీస్ ఇవ్వడంతో దాన్ని పాపం బాత్రూంలోకి పట్టుకొని వెళ్ళి తిన్నాడు ఇమానుయల్. ఇంతలో దివ్య వచ్చి అక్కడ దర్జాగా కూర్చొని తినాల్సిన దాన్ని సీక్రెట్గా బాత్రూంలో తినాల్సి వస్తుంది అంటూ తెగ ఏడ్చింది. ఇక లోపలికి వెళ్ళినటువంటి సంజన తనకు అలవాటైన పద్ధతిలో ఏది పడితే అది నొక్కేసింది. అది గమనించినటువంటి తనుజ తనేదో శుద్ధపూస అన్నట్లుగా దొంగతనం చేస్తుంది. చెఫ్కి కంప్లీట్ చేసింది. మీరు పర్మిషన్ ఇస్తే కమాండర్స్ కూడా ఫుడ్ వడ్డిస్తాం అని అడిగాడు సంజయ్. తప్పకుండాని రాజు రాణులు అన్నాడంతో కమాండర్ అంటే డిమాండ్ను తింటే మేము తిన్నట్లే అని అన్నది రీతు. దాంతో ఇక్కడ కూడా మీ పంచాయతీ ఏంటి అనేటట్టు అనిపించింది. దాంతో కమాండర్స్కు వడ్డించాడు సంజయ్. ఆ టైంలో పన్నోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించినటువంటి సంజన పాపం భరణి గారికి కాస్త ఉంచుదాం అని సంజన అంటే మన తర్వాత వాళ్ళకి వస్తుంది అని చిరాకు పడింది తనుజ. ఇంతలో సుమన్ కూడా కింగ్ అండ్ క్వీన్స్ ఇచ్చిన వాటిని దొంగసాటుగా తీసుకొని వెళ్ళి బాత్రూంలో తిన్నాడు. ఆ తర్వాత పన్నోళ్ళుగా ఉన్నటువంటి భరణి, ఇమానుయల్, సుమన్ శెట్టి, గౌరవులకు శాకాహార భోజనం వడ్డించారు. పన్నోళ్ళు అంటే కింద కూర్చోబెట్టి పెట్టాలని బిగ్ బాస్ ఉద్దేశమా ఏమో కానీ వాళ్ళను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో బయట బిచ్చగాలను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. ఆ తర్వాత చివర్లో తనుజాకు ఒక హగ్ ఇచ్చి బిగ్ బాస్ చేసినటువంటి సాంగ్ డ్యాన్స్కు వేసినటువంటి హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు చెఫ్ సంజయ్. అంతా బాగానే ఉంది కానీ ఈ టాస్క్లో భాగంగా ఈ చిన్న పెద్ద తేడా చూపించారేమో కానీ తిండి దగ్గర వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని చూపించడం బాగాలేదు. ఇంత వరస్ట్గా ఏమి ఇద్దాము అనుకుంటున్నారు సమాజానికి అని అనిపించింది. పైగా పన్నుల కింద కూర్చోబెట్టి వడ్డించడం అయితే అస్సలు బాగలేదు, చిరాకు దొబ్బించింది. రాజులు రాణి కమాండర్స్ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని భరణి ఇమానుయల్ దగ్గర బాధపడ్డాడు. దాంతో ఇమానుయల్ ఈరోజు మనం ఏం చేయొద్దు, తిరుగుబాటు చేద్దాం అని సలహా ఇచ్చాడు. ఫుడ్ ఉంది, అది తినేస్తారు, మమ్మల్ని కంటెండర్ చేయనప్పుడు మేమెందుకు చేయాలి, మేమేం చేయం అని తిరగబడదాం అని అన్నాడు ఇమానుయల్. దాంతో సుమన్, ఇమానుయల్, భరణి, గౌరవులు తిరగబడ్డారు. ఇక డమాల్ పవన్ తనుజ దగ్గర కూర్చొని క్యారెక్టర్స్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు, నాకు ఎప్పుడు ఏమి ఇవ్వడం లేదు అని తెగ బాధపడిపోయాడు. కమాండర్గా ఉన్నందుకు ఇంత బాధపడితే పన్నోళ్ళుగా ఉన్నందుకు వాళ్ళెంత బాధపడాలి. శుభ్రంగా రితు రాణిగా ఉంది కాబట్టి డమాల్ పవన్ని రాజుని చేస్తే ఇద్దరు కలిసి రాజ్యంలో రసకేలి పండించేవాళ్ళు, అది మిస్ అయిందని తెగ బాధపడిపోయాడు డమాల్ పవన్. నీ బాధ ఏంట్రా, నువ్వే అలా అంటే నేను ఏమనుకోవాలి, ఎడవాలా అన్నది తనుజ. నీకేంటమ్మా, వీకెండ్లో నాగార్జున వీక్ మొత్తం బిగ్ బాస్ లేపుతూనే ఉన్నాడుగా, ఇంకేం కావాలేంటో మరి అంటూ ప్రజలుగా ఉన్నటువంటి ఇమానుయల్, భరణి, సుమన్, గౌరవ్ తిరుగుబాటు ఎగరేశాడు మేమేం పని చేయమని. దాంతో బిగ్ బాస్ దత్తపుత్రికైనటువంటి తనుజ క్వీన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎవరో చెప్పి ఇలా చేస్తున్నారు, వాళ్ళకు తిండి పెట్టడం ఆపేద్దాం, ఫుడ్తో పాటు వాటర్ కూడా ఆపేస్తే దరిద్రం పోద్ది, సత్య ఊరుకుంటాడు అనేటట్టు మన దారిలోకి వస్తారని చెప్పింది. అయితే తనుజ మాటల్ని వినిపించుకోకుండా ప్రజలకు న్యాయం చేద్దాం, వాళ్ళకి మనతో పాటు తిండి నీళ్ళు ఇద్దాం అని డిసైడ్ అయ్యి నీళ్లు పట్టుకొని వచ్చారు. మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం అంటూ రాజీకి వచ్చారు. అయితే ఇమానుయల్ మాత్రం అస్సలు తగ్గలేదు. నిన్నటి నుంచి మేము నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడు వచ్చారా,
రాజుల నిరంకుశత నశించాలి అంటూ స్లోగన్ పెంచాడు. రాజ్యానికి ప్రజలకు మధ్య కమాండర్స్ ఉండకూడదు, మాకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మేమే మాట్లాడుకుంటాం, ముందు మాపై కమాండర్స్ పెత్తనాన్ని తొలగించాలి డిమాండ్ చేశారు ప్రజలు. దానికి సమర్థించారు రాజులు రాణులు. ఇంతలో బిగ్ బాస్ కల్పించుకొని రాజు రాణులు మీరు ఈ వారం ఎన్నో ప్రత్యేక సదుపాయాలు అనుభవించారు, ఇమ్యూనిటీ దక్కించుకునే అవకాశం కోసం పోరాడు. ఇప్పుడు మీ స్థానాన్ని కాపాడుకునే టైం వచ్చింది, చివరి వరకు మీ స్థానాన్ని కాపాడుకుంటే కెప్టెన్సీ కంటెండర్ అవుతారని చెప్పాడు. రాజు రాణులు తమతో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి రమ్మని చెప్పారు. కళ్యాణ్, రితు, నిఖిల్ చర్చించుకొని తనుజ బాగా ఫైట్ చేసిందని చర్చించుకొని చివరికి కళ్యాణ్ పేరు చెప్పారు. అయితే బిగ్ బాస్ ప్రజలందరూ మాట్లాడుకొని కమాండర్స్లో ఏ ఇద్దరు రాజు లేదా రాణిగా మారి ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువ కావాలని వారిని ఎంపిక చేయమని చెప్పారు. దాంతో కమాండర్స్ అంతా ప్రజలను బ్రతిమాలడం స్టార్ట్ చేశారు. ముందుగా డిమాండ్ పవన్ 7 వారాల నుంచి నాకు కెప్టెన్సీ కంటెండర్గా అవకాశం రావడం లేదు, వచ్చిన వాళ్ళే ఉండాలా రాని వాళ్ళు ఉండాలా అని తన బాధ చెప్తుంటే మధ్యలోకి తనుజ దూరింది. నువ్వు పాత తీయద్దు అని అంది. అరే నాది నేను చెప్పుకుంటే నీకేంటి అని నోరు మూయించాడు. ఆ తర్వాత తనుజ నేను ఈరోజు ఆడాలని అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రాధాయపడింది. దివ్య అయితే నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా అవసరం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఛాన్స్ ఇవ్వమని అడిగింది. దాంతో ప్రజలంతా చర్చించి ఫస్ట్ తనుజ, సెకండ్ దివ్య అని చెప్పారు. డిమాండ్ పవన్కు హ్యాండ్ ఇచ్చారు. దెబ్బకి డల్ అయిపోయినటువంటి డిమాండ్ పవన్ దాంతో మన రాణి మేడం రితు ఇట్స్ ఓకే అంటూ రుద్రాలను స్టార్ట్ చేసింది. దాంతో ఇట్స్ ఓకే కాదు నేను ఒప్పుకోను అన్నట్టు ఈయన తలూపాడు. ఈ టాస్క్లో రాజ్యం నుంచి కళ్యాణ్ తన రాజ్యాధికారాన్ని కాపాడడానికి రేసులో ఉండగా అతనితో పాటు తనుజ పోటీపడింది. దివ్య సంచాలకుగా వ్యవహరించింది. అయితే టాస్క్లో తనుజ గెలిచింది. దాంతో తనుజను విన్నర్గా ప్రకటించింది దివ్య. రాజుగా ఉన్నటువంటి కళ్యాణ్ ఓడించి కొత్త రాణిగా నిలిచినందుకు బిగ్ బాస్ తనుజను అభినందించారు. కళ్యాణ్ చేతుల మీదుగా రాణిని చేయించారు బిగ్ బాస్. అయితే కళ్యాణ్ తనుజ ప్రేమ చూస్తుంటే గ్రాండ్ ఫినాలే రోజు కూడా కళ్యాణ్కి హ్యాండ్ ఇచ్చి తనుజని విన్నర్ చేయబోతున్నారా, దానికి ఇదే నా సంకేతం అన్నట్లుగా అనిపించింది. ఈ ఎపిసోడ్ చూస్తే మొత్తానికి తనుజ అయితే గెలిచింది, చివరికి నిలిచింది. అలాగే కెప్టెన్సీ కంటెంటర్లో ఈ ముగ్గురు అంటే ప్రజెంట్ రాణులుగా ఉన్నటువంటి ఏమీ గేమ్లు ఆడకుండా ఉన్నటువంటి రితు చౌదరి, అలాగే కమాండర్ నుంచి గేమ్ గెలిచి మహారాజు అయినటువంటి నిఖిల్, అలాగే తనుజ, ఈ ముగ్గురు పోటీ పెడితే తనుజనే విన్ అయ్యి కెప్టెన్ అయింది 10వ వారం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.